రాజశేఖర్ విషయంలో ఇందిర తీసుకున్న నిర్ణయం ఏమిటనేది ఈ వీడియోలో చూద్దాం. నిండు మనసులు సీరియల్ జూలై 17వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సిద్ధు ఘనతో నువ్వు మీ అమ్మ నిజం బయటికి రాకుండా ఏం చేయాలనుకున్నారో అన్నీ నాకు తెలుసు. మీరు నోరెత్తడానికి కూడా భయపడేలా నేను చేయగలను. 1కి 100 సార్లు నేను ఆలోచించి చేస్తాను. నిజాలు బయట పెట్టకుండా నువ్వేవైతే దాచావో అన్ని సాక్ష్యాలు బయటికి తీస్తాను. అదే నిన్ను దహించేస్తుంది అంటాడు. ఒకవేళ నువ్వు వీళ్ళ పుట్టుక గురించి ప్రస్తావన తెస్తే మీ అమ్మకు వీళ్ళను ప్రశ్నించే హక్కే లేదు అంటాడు సిద్ధు. వచ్చిన దారినే మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇక ఈశ్వరి మాట్లాడుతూ నువ్వు వాళ్ళ మాయలో ఉన్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నువ్వెన్ని చెప్పినా రాజశేఖర్ నాకు మాత్రమే భర్త, గణకు మాత్రమే తండ్రి అంటుంది. నా మగుని నాకు కాకుండా చేసింది ఇందిర. ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీరందరూ సర్వనాశనం అవుతారని ఈశ్వరి అంటుంది. అసలు ఏం మాయ చేసి నీ వైపుకు తిప్పుకున్నావు అని ఇందిరతో ఈశ్వరి అంటుంది. నీలాంటి దాన్ని అని ఈశ్వరి రెచ్చిపోతూ ఉంటే నువ్వు మాట్లాడుతున్నదంతా ఆపుతావా లేదా అని రాజశేఖర్ అరుస్తాడు. ఎందుకిలా రెచ్చిపోతున్నావంటాడు. నేను ఇంద్రని పెళ్లి చేసుకున్న విషయం నీకు ముందే తెలుసు. నీకన్ని నిజాలు చెప్పానుగా అని రాజశేఖర్ అంటాడు. వీళ్ళు నా పిల్లలన్న విషయం కూడా నీకు ముందే తెలుసు. నువ్వు ఘన మీద ఒట్టేసి చెప్పు, నీకు నిజంగా తెలీదా అని రాజశేఖర్ నిలదీస్తాడు. నేను నీకు నిజం చెప్పాను. వాళ్ళని వదిలేయమని కూడా బ్రతిమలాడాను. నువ్వు మాత్రం పరిధులన్నీ దాటేశావు. నేను నిన్ను ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు? నేను మొదటగా పెళ్లి చేసుకున్నది ఇందిరనే. నా మొదటి భార్య కూడా ఇందిరనే అంటాడు రాజశేఖర్. ఇందిరే నా అసలు భార్య అంటాడు రాజశేఖర్. నేను ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుని ఇందిరికి దూరమయ్యానో నీకు పూసగుచ్చినట్లు చెప్పినా కూడా నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని రాజశేఖర్ అంటాడు. నేను ఎందుకు నీ భర్తనయ్యానో కూడా నీకు తెలుసు అని రాజశేఖర్ చెప్తూ ఉంటే ఘన చప్పట్లు కొడతాడు. కట్టుకథ బాగానే అల్లావు కదా అంటాడు. ఇది ప్రేరణ అమ్మ రాసిచ్చిన కథనా అంటాడు. మా అమ్మకి నువ్వెప్పుడు చెప్పావు ఇదంతా అంటాడు. మమ్మీ నువ్వు నిజం చెప్పు, ఇన్ని రోజులు ఈ మనిషి నీకు నిజంగా అంతా చెప్పాడా? నువ్వేమీ మాట్లాడవేంటని ఘన అంటాడు. అయితే ఈశ్వరి మాత్రం ఏమీ మాట్లాడదు. ఇక వెంటనే అసలు నువ్వెందుకు మౌనంగా ఉన్నావని ఇంద్రని నిలదీస్తుంది. మా ఆయన్ని బాగానే దక్కించుకున్నావు కదా, చనిపోతున్నట్టు నాటకమాడి నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందే, సూపర్ అంటుంది ఈశ్వరి. నోరు మూసుకుని ఉన్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను అంటుంది ఇందిర. నేను నీకు చేతకాని దానిలా కనిపిస్తున్నానా? ఇంకొక మాట మాట్లాడినా ఇది గుడి అని కూడా చూడనని ఇందిర అంటుంది. ఆయన నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నారో మొత్తం వివరంగా చెప్పారు కదా, ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ నాకు అనవసరం. ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు నా మీద నా పిల్లల మీద నింద వేశారు. నాకు భర్త లేరని, నా పిల్లలు ఎవరికి పుట్టారో తెలీదన్నారు. అంటే మా గురించి అంతా తెలిసే మీరు ఈ నింద వేశారు. ఆ మచ్చ తొలగించుకోవడానికే నేను ఇదంతా చేశాను. మీ మాటల కన్నా ఈ పిల్లల తండ్రి మౌనమే నన్ను ఎక్కువ కలిచివేసింది. తల వంచి అన్నిటికీ ఎదురు తిరిగాము. సిద్ధు, రంజిత్ బాబు మాకు తోడుగా నిలబడి సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ వల్లే ఈరోజు మేము తలెత్తుకుని నిలబడగలిగాము. నీలాంటి చీడపురుగులు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నా ఇంక మమ్మల్ని ఏమీ చేయలేరు. నేను చనిపోతున్నట్లు నాటకమాడానన్నావు. నేను ఆడలేదు. నేను చస్తే ఎవరికి లాభమో కూడా నాకు తెలుసు. కానీ అది ఇప్పుడు నిరూపించదలుచుకోలేదు అంటుంది ఇందిర. నిజం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏ భర్త కోసమైతే ఇదంతా చేస్తున్నావో ఆ భర్తను నీకు అప్పగించేస్తున్నాను అంటుంది ఇందిర. ఎవరి కోసం ఇంత దిగజారావో అతన్నే నీకు ఇచ్చేస్తున్నాను. తీసుకెళ్ళు, ఈయన నాకొద్దు అంటుంది ఇందిర. నువ్వు మమ్మల్ని ఇంకా మాటలతో దిగజార్చొద్దు. మా పిల్లలు నాకు చాలు, తీసుకెళ్ళిపో అంటుంది. మా పిల్లల మీద పడ్డ మచ్చ చెరిపేశాను. నాకది చాలు. ఇంకా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే నాకు లేదు అంటుంది ఇందిర. నిజం తట్టుకోలేక నువ్వింకా మృగంలా మారుతున్నావు. ఇదంతా ఈయన కోసమే కదా, తీసుకెళ్ళిపో అంటుంది. నాకు నా పిల్లలకి ఈయనతో ఇంకేం అవసరం లేదు అంటుంది ఇందిర. నీకు మాటిస్తున్నాను, మళ్ళీ ఈయన గురించి అడగను. నా భర్తని చూడొచ్చా అని నీ ఇంటి గడప కూడా తొక్కను. వెంటనే తీసుకెళ్ళిపో అంటుంది ఇందిర. నువ్వు నాకు అప్పు చెప్పడమేంటి? అంటే నువ్వు నాకు భిక్ష వేస్తున్నావా అని ఈశ్వరి అంటుంది. నువ్విస్తే నేనెలా తీసుకుంటాననుకుంటున్నావు? అయినా ముందు నుంచి ఆయన మాకు సంబంధించిన మనిషి, మా మనిషి అని ఘన కూడా అంటాడు. నీలాగా నేను దిగజారలేదు. నేను నిజం అందరికీ తెలియాలని కోరుకున్నాను అంతే. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలిసింది. దానికోసమే ఇన్ని రోజులు పోరాడాను. మీ ఆయన్ని తీసుకెళ్ళి నీ దగ్గరే పెట్టుకో అనగానే నువ్వు చెప్తే నేను తీసుకెళ్లేదానిలా కనిపిస్తున్నానా? గతి లేక తీసుకెళ్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఆ కర్మేమీ పట్టలేదు అంటుంది ఈశ్వరి. నువ్వేమనుకున్నా నేను పట్టించుకోను. ఆయన చేసిన పాపం కూడా సహించే ఓపిక నాకు లేదు.
ఇంకా అలా ఇందిర అనగానే, అంటే నేనేదో మొగుడు కోసం ఆశపడుతున్న దానిలా కనిపిస్తున్నానా? నేను నా మొగుడితో కాపురం చేసినట్టు అందరికీ తెలుసు. నీతో కాపురం చేసినట్లు కాగితాల్లో తప్ప ఒక్కరితోనైనా నిరూపించగలవా అని ఈశ్వరి ఇందిరతో అంటుంది. నీలాంటిది ఆడజాతికే కళంకం అంటుంది. ఇక వెంటనే ఇందిరకి కోపం వచ్చేసి ఈశ్వరి చెంప పగలగొడుతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపి ఇక్కడే పాతేస్తానంటుంది ఇందిర. ఘన కూడా మీదకొస్తుంటే నోరు ముయ్యిరా వెధవా అంటుంది. తప్పు చేసిన అమ్మని సర్ది చెప్పడం పోయి నువ్వు కూడా తల్లికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు సిగ్గులేదా? మీ ఏం బ్రతుకులు, మీరేం మనుషులు అంటుంది ఇందిర. ఆడవాళ్ళని బాధపెట్టే నీలాంటి వాడు కూడా ఒక మగాడేనా? నువ్వు ఒక మనిషివేనా అని ఇందిర అంటుంది. నిజం తెలిసి కూడా ఇన్ని మాటలు అంటున్నావు కదా. ఈయనే చెప్పారుగా ముందు ఎవరిని పెళ్లి చేసుకున్నారో, ఎవరి మెడలో తాళి కట్టారో తెలిసి కూడా దిగజారి మాట్లాడుతున్నావు. ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదని ఇందిర ఈశ్వరితో అంటుంది. ఇక ఈయనతో ఎలాంటి బంధం నాకు అక్కర్లేదు. బిచ్చం వేస్తున్నానన్నావు కదా, బిచ్చమే వేస్తున్నాను, దానం చేస్తున్నాను, తీసుకెళ్ళిపో అంటుంది ఇందిర. నా మనసు మారకముందే తీసుకెళ్ళు. మళ్ళీ మా గురించి ఒక్క మాట మాట్లాడినా ఇక నేను చేయబోయే పని వల్ల నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఇందిర అంటుంది. ఇక తర్వాత ఇందిర పిల్లల్ని రమ్మని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంక అందరూ వెళ్ళిపోతారు. ఇక ఘన కూడా రాజశేఖర్ని కోపంగా చూస్తూ ఈశ్వర్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోవడంతో రాజశేఖర్ ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటాడు. రాజశేఖర్ దగ్గరికి ప్రేరణ, సిద్ధు వస్తారు. నేను చేసిన పాపానికే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని రాజశేఖర్ అంటాడు. నాకిది జరగాల్సిందే, ఇంతమందిని బాధ పెట్టాను, నేనిప్పుడు బాధపడడంలో తప్పు లేదు అంటాడు. ఇంతకాలానికి నిజం బయట పెట్టారు, కానీ నేను చెప్పిన రోజునే మీరు నిజం చెప్పేసుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదుగా అని సిద్ధు అంటాడు. ఇప్పుడు ఇటువైపు వెళ్ళలేరు, అటువైపు వెళ్ళడానికి దారున్నా, వెళ్తే మీరు అనుకున్నది జరగదుగా అంటాడు సిద్ధు. ఇందిర గారు అలా మాట్లాడడంలో తప్పుందా అని సిద్ధు అంటే, లేదు తప్పు నాదే. ఒక భర్తగా, ఒక తండ్రిగా 2 కుటుంబాలకి అన్యాయం చేసేసాను. అప్పుడున్న పరిస్థితి అలా ఉండడం వల్ల నేను ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయానని రాజశేఖర్ అంటాడు. తప్పు తెలుసుకునేసరికి నా పిరికితనం నన్ను ఇలా ఒంటరిగా మిగిల్చేసిందని బాధపడతాడు. మీరు తప్పు చేశారు కాబట్టే ఇలా అయ్యారని ప్రేరణ కూడా అంటుంది. అందుకే ఫలితం అనుభవిస్తున్నారు అంటుంది. ఎలాగో మీరు చేసిన పాపానికి మూలం చెల్లించక తప్పదు. అయినా మీకొక సలహా ఇస్తాను, చెప్పనా అని సిద్ధు అంటాడు. అది ఎటువంటిదైనా పర్లేదు చెప్పమంటాడు రాజశేఖర్. అది చెప్పే ముందు మీరు చేయాల్సిన సహాయం చెప్పాలి అంటాడు. మీరిప్పటికైనా అసలు నిజం చెప్పారు. మీరు చెప్పరేమో, చివర్లో హ్యాండ్ ఇస్తారేమో అనుకున్నాను. అందుకు మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి అంటాడు సిద్ధు. ఈ విషయంలో మీకు ఈశ్వరి శత్రువుగా మారింది. అయినా మీకు ఇంకో అవకాశం ఉంది. మీరు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. వాళ్ళను ఒప్పించుకుంటారో, వీళ్ళని ఒప్పించుకుంటారో, ఎవరి పక్షాన ఉండాలని నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం. అయితే నా సహాయం గురించి ఆలోచించొద్దు, ఆర్జించొద్దు అంటాడు. మా జీవితంలో సమస్యలు ఇప్పటికే మేము చాలా బాధపడుతున్నాం. ఇంకా బాధపడడం మాకు ఇష్టం లేదని ప్రేరణ కూడా అంటుంది. ఈ 2 మార్గాల్లో మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. కానీ ఇంత జరిగాక నేను పాత జీవితం ఎందుకు కోరుకుంటాను అని రాజశేఖరం అంటాడు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, నా భార్య పిల్లల్ని క్షమించమని నేను అడుగుతానని రాజశేఖర్ అంటాడు. వాళ్ళు మిమ్మల్ని క్షమించినా క్షమించలేకపోయినా నా భార్యని మాత్రం మిమ్మల్ని క్షమించమని నేను కోరతాను. నిర్ణయం తన ఇష్టమని సిద్ధు అంటాడు. నేను మీకు చేయగలిగిన సహాయం అదే అంటాడు సిద్ధు. ఇంతకు మించి ఇంక నేనేమీ చేయలేనంటాడు. ఇక సిద్ధు ప్రేరణని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.